ప్రతి సంక్రాంతికి వస్తూనే ఉంటాం. ధనాదాన్ని ఇచ్చి పడేస్తూ ఉంటాం అని చెప్పేసి వెంకటేష్ గారైతే సక్సెస్ మీట్‌లో మాట్లాడడం జరిగింది. సో, మరి ఆయన గురించి కావచ్చు, ఈ సినిమా గురించి ఇంకా ఏమేమి విషయాలు చెప్పుకున్నారు? సో ఖచ్చితంగా విక్టర్ వెంకటేష్ గారు అంటే టాలీవుడ్లో ఆయన ఒక మంచి స్పోర్టివ్ పాజిటివ్ పర్సన్ అనమాట. సో ఎవరితో సినిమా చేయడానికైనా ఆయన ముందుంటారు. ఎవరన్నా ఒకవేళ ఏమన్నా ఆయన మాట అన్నా కూడా ఆయన తిరిగనే మనిషి కాదు. సో అంత పాజిటివిటీ ఉన్న మనిషి. సో మరి లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తున్నాంతో ఒక మంచి రీజనల్ ఇండస్ట్రీ హిట్ కొట్టి తర్వాత మళ్ళీ చిరంజీవి గారు మనశంకర వరప్రసాద్లో ఆయన కూడా గెస్ట్ రోల్ చేశారు. సో ఆ సినిమా కూడా ఇండస్ట్రీ హిట్ కొట్టిందనమాట. సో ఇది అనిల్ రావుపూడి గారి వరుస సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ స్ట్రీక్ అనుకోవచ్చు. సో మరి అలా వెళ్తున్న ఆ తరుణంలో మరి వెంకటేష్ గారు చిరంజీవి గారు వాళ్ళిద్దరూ కలవడం అంటే ఎప్పటి నుంచో వాళ్ళు సినిమాలు చేస్తున్నారు. 90s అభిమానులందరికీ కూడా 80s 90sలో వాళ్ళొక పిల్లర్స్ అనమాట. టాలీవుడ్కి అలా ఫీల్ అవుతుంటారు అభిమానులంతా. సో మరి వాళ్ళలో సీనియర్స్ అందరూ కలిసి చేసిన దాఖలాలు లేవు. మరి ఫస్ట్ స్టెప్ వీళ్ళే తీసుకున్నారు, చిరంజీవి గారు వెంకటేష్ గారు. సో మరి వెంకటేష్ గారు మాట్లాడుతూ సో ఈ సినిమానే కాదు ఇంకా ప్రతి ఇయర్ కావాలంటే చేస్తాం, మేము ధనాధనలు ఆడిస్తాం అన్నట్టుగా అయితే చెప్పారనమాట. సో స్క్రిప్ట్ రాసుకుని రావాలంటే ఇప్పుడు ఇది చేసాం, మళ్ళీ అనిల్ రావుపూడి రాసుకొస్తే ఫుల్ లెంత్ చేయడానికి మల్టీ స్టార్ చేయడానికి కూడా మేము రెడీ అని చెప్పి చిరంజీవి గారు డీనా ఇద్దరు కూడా చెప్తూ ఉన్నారనమాట. సో పోనీ ఇంకెవరైనా యాక్షన్ బ్లాక్స్ రాసుకొచ్చినా రెడీ అని చెప్పి సో వాళ్ళు పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. మళ్ళీ అదే ఈ స్టేజ్ మీద కూడా మరి రీసెంట్గా సక్సెస్ మీట్ అయితే జరిగిందనమాట. సో దాంట్లో వెంకటేష్ గారు మాట్లాడుతూ మళ్ళీ ఒక వింటేజ్ స్టైల్లో కనిపించారు. ఆయన క్యాప్ అది పెట్టుకుని, ఇది వరకు మనం చూసినప్పుడు కలిసి ఉన్నాంరా ఆ సినిమాల్లో ఎట్లా ఉంటారో క్యాప్ అది పెట్టుకుని ఆయన ఒక స్టైల్ ఉంటుంది అనమాట. ఆయన ఆ బేసిక్ స్టైల్లో ఆయన అయితే రావడం జరిగింది. సో ఫ్యాన్స్ అందరికీ ఒక కళ్ళు విందుగా అనిపించింది అనమాట. సో మరి ఆయన కానీ చిరంజీవి గారు కానీ వాళ్ళిద్దరిని మళ్ళీ స్క్రీన్ పైన చూసిన తర్వాత మళ్ళీ స్టేజ్ పైన చూడటం. సో మళ్ళీ వాళ్ళిద్దరు కూడా జోష్ అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్కి ముందు ఒక చిన్న డ్యాన్స్ స్టెప్తో మంచి హైప్ తీసుకొచ్చారు. సో మళ్ళీ ఆ సినిమా అంతా కొనసాగి 300 కోట్ల పైన ఆ సినిమా కలెక్షన్ అయితే చేస్తూ ఉందన్నమాట. ఇంకా థియేటర్స్లో బాగా రన్ అవుతుంది. సో మరి లాంగ్ వీకెండ్ రావడంతో సినిమాకి జోరుగా కలెక్షన్స్ అయితే వస్తున్నాయి. మరి ఇది ఎక్కడ ఎండ్ అవుతుంది అనేది ఇంకా ఎవరికి తెలియదు అనమాట. సో ఇంకా ఇవాళ రిపబ్లిక్ డే కూడా ఉంది. మరి ఈ రోజు కూడా మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశం కనపడుతుంది ఫ్యామిలీస్ నుంచి. సో మరి చూడాలి ఇంకా లాంగ్ రన్లో ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది. మరి వెంకటేష్ గారు చిరంజీవి గారు కలిసి మళ్ళీ ఎప్పుడు కనిపిస్తారు, మళ్ళీ అలాంటి సినిమా చేస్తారు ఏంటంటే